అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈ రోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అల్ కరీం గురించి తెలుసుకుందాం. నిస్వార్థంగా ప్రతిఫలం ఆశించకుండా ఎవరైనా మనకు సహకారాలు అందిస్తే వారిని మనం కరీం అని అంటాం. నిస్వార్థంగా ప్రతిఫలం ఆశించకుండా ఎవరైనా మనకు సహకారాలు అందిస్తే వారిని మనం కరీం అని అంటాం. ఈ విషయంలో కూడా అల్లాహ్ అల్ కరీం అందరికన్నా ఎక్కువ అనుగ్రహం కలవాడు. ఆయన దయ మనపై ఒక్క క్షణం లేకున్నా మనం ఈ లోకంలో జీవించలేము. సుబ్హానల్లాహ్. ఈ ప్రపంచం వడ్డించిన ఈ ప్రపంచం వడ్డించిన విస్తరి లాంటిది. ఎవరికి ఏది అవసరమో అది వారికి లభిస్తూనే ఉంది. అలా లాభ్యం కావటం లేదంటే అది మనిషి చేసే నిర్వాకం వల్లనే జరుగుతుంది కానీ మరెవరి దోషం లేదు. అలా లాభ్యం అలా ల- అలా లభ్యం కావటం లేదంటే అది మనిషి చేసే నిర్వాకం వల్లనే జరుగుతుంది కానీ మరెవరి దోషం లేదు. ప్రభుత్వం పంపకం చేయమని ప్రభుత్వం పంపకం చేయమని నిత్యావసర వస్తువుల్ని పంపిణీదారులకు సరఫరా చేస్తుంది. న్యాయంగా కానీ న్యాయంగా పంపిణీ జరుగుతుందా? లేదు. స్వార్థం నిండిన మనిషి వాటిని స్వాహా చేస్తున్నాడు. కృత్రిమ కొరతను కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాడు. ప్రపంచ జనాభాకు సరిపడేలా అన్ని పంటలు పండుతున్నాయి, వస్తువులు తయారవుతున్నాయి. కానీ పంపిణీయే సరిగా జరగడం లేదు. తప్పు మనం చేసి నింద మరొకరిపై మోపుతున్నాం. ఎప్పటినుంచో ప్రవహిస్తున్న జీవనదులు కూడా ఇంకిపోతున్నాయి. కానీ మనుషుల అవినీతి, స్వార్థం జీవనదుల కన్నా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచం మొత్తం ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంది. ఇందులో మనుషులే కాదు, మనిషి చేస్తున్న తప్పిదాలకు ప్రాణకోటి యావత్తు బలి అయిపోతుంది. ఇది మనిషి ఇది ఇది మనిషి సాగిస్తున్న స్వార్థం కాకపోతే మరేమిటి? ఒక మనిషి మరో మనిషిని, ఒక దేశం మరో దేశాన్ని అంతమొందించాలని అణువణువున ఆలోచించడం మూలానే అణుబాంబులు తయారవుతున్నాయి. ప్రపంచం మొత్తమే అగ్నిగుండమై మండుతోంది. రసాయన బాంబుల ఫలితంగానే ఆయనాలు మారిపోతున్నాయి. ఋతువుల క్రమం, వాతావరణ సమతౌల్యం తిన్నాయి. చివరికి మనిషి మనుగడే ముప్పుకు గురి అవబోతుంది. అల్లాహ్ అల్ కరీం అంటే అనుగ్రహం, కరుణ కలవాడని అర్థం. మనపై ఆయన ఎనలేని అనుగ్రహం కలవాడు కాబట్టే మనల్ని పుట్టించాడు, సకల సదుపాయాల్ని సమకూర్చాడు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మనం ఈ లోకంలో ఎలా జీవించాలో తెలుపడానికి ఖురాన్ గ్రంథాన్ని మన మార్గదర్శకం కోసం ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంని పంపాడు. ఖురాన్ గ్రంథం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం జీవనదుల్లా ప్రవహిస్తున్నాయి. నిస్తేజమై నిర్వీర్యమై నిర్జీవమైపోయిన మనిషి ఆత్మకు జవజీవాల్ని ప్రసాదించేది ఈ జీవజధారయే. ఇదే సరికొత్త జీవితాన్ని ప్రసాదించి ఇహపరలోకాల్లో మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఓ మానవుడా, పరమదాత అల్ కరీం అయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే నిన్ను సృష్టించాడు. ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు. నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు. తాను తలచిన రూపంలో నిన్ను మలిచాడు. దివ్య ఖురాన్ సూర నెంబర్ 82 ఆయత్ నెంబర్ 6 to 8. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. జజాకల్లాహు ఖైరన్.